వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దుకు సంబంధించినటువంటిది కీలకమైనటువంటి అంశం. బెయిల్ రద్దు చేయాలంటూ దస్తగిరి వేసిన పిటిషన్ మీద తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. తనని బెదిరిస్తున్నారని, తన మీదన ఒత్తిళ్లు పెంచుతున్నారంటూ దస్తగిరి చేసినటువంటి ఆరోపణ, అభియోగం. దాని మీదన కోర్టు మాత్రం ఇమ్మీడియట్గా అట్లాంటి బెయిల్ రద్దు చేయడానికి అంగీకరించలేదు. సాధారణంగా ఒకసారి బెయిల్ ఇచ్చాక మళ్ళీ గబక్కన బెయిల్ రద్దు అనేటువంటిది చెయ్యదు. అత్యంత కీలకమైనటువంటి పరిస్థితుల్లో మాత్రమే జరుగుతుంది. ఇక్కడ దస్తగిరి ఏం చెప్తున్నాడు? తనని అరెస్ట్ చేశారు, తనని వేధించారు, ప్రభుత్వం తనని వేధిస్తోంది, అక్కడ పూర్తిగా పలుకుబడింది కాబట్టి. ఆ లెక్కనైతే జగన్ కూడా తీసుకెళ్ళి జగన్ బెయిల్ కూడా రద్దు చేయాలి. కానీ వాటిని పరిగణలోకి తీసుకోదు. ఎందుకంటే దీని వెనకాల రాజకీయ ఎజెండా అన్నటువంటి కోర్టు నమ్మబట్టినే అవినాష్ని అలా అరెస్ట్ చేసి ఇలా బెయిల్ ఇచ్చేయమని చెప్పి ఆదేశించింది. ఆ కేసులో ఉన్నటువంటి తేడా ఏంటయ్యా అంటే, అవినాష్ వ్యవహారంలో సిబిఐ సరైనటువంటి ఎస్టాబ్లిష్మెంట్ చేయలేకపోయిందని సుప్రీంకోర్టు దాకా నమ్మింది. అందుకే సుప్రీంకోర్టు కూడా ఏం చేసింది? అధికారినే మార్చమంది. చివరికి ఆ రామ్ సింగ్ని దాంట్లో ప్యానల్లో పెడతానంటే కూడా ఒప్పుకోలేదు. అంటే అతను చేసిన వ్యవహార శైలి సుప్రీంకోర్టు మొత్తం అర్థమైంది. దాని వెనకాల సంథింగ్ ఏదో ఇంటెన్షన్తో చేస్తున్నాడు అన్నట్టు. అందుకనే అవినాష్ విషయంలో ఎలాంటి ఆధారాలు లేవన్నటువంటి ఉద్దేశంతోనే బెయిల్ ఇచ్చి చేయమంది. ఇప్పుడు చివరికి సిబిఐ పెట్టినటువంటిది ఏంటి? అతని మీద కేసు, దాన్ని ఏమంటారు, సాక్ష్యాల తారుమారు. అంటే అక్కడ బ్లడ్ తుడిచేటప్పుడు ఆ టైంలో అక్కడ ఉన్నాడు కాబట్టి దాని ఆధారంగా పెట్టారు. కానీ లేకపోతే A1గా పెట్టాలి కదా. కాన్స్పిరేటర్ అయితే ఆయన్ని, భాస్కర్ రెడ్డిని, వాళ్ళ నాన్ని A1గా A2గా పెట్టి ఆ తర్వాత మిగతా వాళ్ళని A3 A4 5గా మార్చాలి. కానీ ఇక్కడ A6 A7ల దగ్గరికే వెళ్ళింది. అంటే దాన్ని బట్టి సీన్ అర్థమవుతుంది. ఇప్పుడు అవినాష్ రెడ్డికి సంబంధించి దస్తగిరి చేసిన ఆరోపణల మీదన విట్నెస్ ప్రొటెక్షన్, అంటే దస్తగిరికి ఇంతకుముందు సెక్యూరిటీ కల్పించమని కోర్టు ఆదేశించింది. ఆ సెక్యూరిటీ ఏ మేరకు ఉంది ఏంటి అన్నటువంటిది తాము వివరాలు తీసుకున్న తర్వాతన దీని మీద తదుపరి చర్యలు తీసుకుంటాం, తదుపరి తీర్పిస్తామంటూ హైకోర్టు తేల్చి చెప్పింది.